ప్రభుత్వంలో మేము ఏడాదికి 6 నుంచి 8 కోట్ల రూపాయలు వ్యాపారం చేసేవాళ్లం. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నాం. మా వద్ద కోట్లు కేటాయింపుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారు. కానీ ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దాదాపు 350 దుకాణాలు ఉన్న మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, గంజాయి రాయులకు నిలయంగా మారిపోయింది. కర్ణాటకకు, ఏపీకి డీజిల్, పెట్రోల్ ధరలు 10 నుంచి 12 రూపాయలు వ్యత్యాసం ఉండటంతో ప్రతి ఒక్కరూ కర్ణాటక బార్డర్కి వెళ్లి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల బంకులు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటడంతో స్టీలు, సిమెంట్ వ్యాపారాలు పడిపోయాయి. మా వ్యాపారాల ద్వారా లక్షలాది రూపాయలు ప్రభుత్వాలకి ట్యాక్స్ కడుతున్నా అయినా మాకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. ఇలా వ్యాపారస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధను చెప్పుకుంటూ వ్యాపారాలు లేక వలసపోయే పరిస్థితి ఏర్పడిందని లోకేష్ వద్ద వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా పెనుకొండలో లోకేష్ వ్యాపారస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తుల బాధలను నిన్న లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారాలను ప్రోత్సహించి వ్యాపారస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లోకేష్ హామీతో వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కూడా మా ఆలోచన ఏంటంటే ప్రభుత్వం పార్టీకి జవాబుదారితనం ఉంది. సో రేపు మంత్రులు కానీ ఎవరు కానివ్వండి అనుబంధ విభాగ అధ్యక్షులతో కూర్చోవాలా, కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాం. అందుకే 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఫలితాలు వచ్చాయి. మీరు ఏ ఇండస్ట్రీ గ్రోత్ తీసుకోండి, వ్యవసాయం గ్రోత్ రేట్ తీసుకోండి, అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించింది. ప్రతి కిలోమీటర్కి ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు తీసుకొచ్చాం. దానివల్ల అందరం బాగుపడ్డాం. పెట్రోల్ డీజిల్ ఆ రోజు నేను మాట్లాడుతూ చెప్పిన, మీరు ఇట్లా పెంచుకుంటా పోతే నిత్యావసర సరుకుల ధర విపరీతం పెరిగిపోతాయి. ఇవాళ యువగళం పాదయాత్రలో మా వ్యాపారస్తులకున్న చిరు సమస్యలు అన్ని లోకేష్ గారు వివరించడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించి పరిగణలోకి తీసుకుంటామన్నారు. అవి నెరవేర్స్తే ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాం. ధన్యవాదాలండి. పెనుకొండ నియోజకవర్గంలో బోల్డ్ అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే కియా కానివ్వండి, దగ్గరలో జాకీ కానివ్వండి, జేకే టైర్స్ కానివ్వండి, ఇలా ఈ కంపెనీలే కాక ఎన్నో అనుబంధ కంపెనీలని తేవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిల్లో 70% కంపెనీలను పంపించేయడం జరిగింది. ఎంఓయూ అయిన దాదాపు 17 కంపెనీలు ఇక్కడి నుంచి కనీసం పెట్టుబడి పెట్టాలి ల్యాండ్ తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా వెళ్ళిపోయినాయి. వీటన్నిటికి కూడా దీని మీద డిపెండ్ అయిన అనుబంధ వ్యాపారాలు ఎవరైతే దీనికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరున్నారో ఈ కంపెనీల మీద ఆధారపడి వ్యాపారస్తులు అందరూ కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలు వెళ్ళిపోవటం వల్ల తీవ్రంగా నష్టపోయామని లోకేష్ గారికి చెప్తే లోకేష్ గారు చాలా అద్భుతమైన హామీలు ఇవ్వడం జరిగింది. అదొక్కటే కాకుండా ఈ రోజు కర్ణాటకకి దగ్గరుండే బోర్డర్ కాబట్టి భారీ ఎత్తున దాదాపు 13 బంకులు క్లోజ్ చేసుకోవడం జరిగింది.